ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నెంబర్ 33లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఎస్ఆర్హెచ్ టీము నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 300 పరుగులు చేయటం పక్కా, 300 లోడింగ్ అని సోషల్ మీడియాలో ఊదరగొట్టినప్పటికీ చివరికి 150 లోడింగ్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. సో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లందరూ కూడా పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే మొత్తం బ్యాటర్లదే తప్పు కాదు, ఎందుకంటే పిచ్చు అలా ఉంది. బౌలింగ్కి బాగా సహకరిస్తున్నటువంటి ఆ పిచ్ పైన బ్యాటింగ్ చేయడం అనేది అంత ఈజీగా లేదు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ దాదాపు 160కు పైగా పరుగులు చేసిందంటే అది కాస్త పర్వాలేదనిపించింది. పిచ్ స్పందిస్తున్నటువంటి తీరును చూస్తే 162 పరుగులు ఓ మాదిరి స్కోర్ అని చెప్పాలి, మరీ తీసేసేటటువంటి స్కోర్ ఏమీ కాదు. ఎస్ఆర్హెచ్లో విధ్వంసకర బ్యాటర్లు అందరూ కూడా పరుగులు చేయడానికి నానా ఆపసోపాలు పడ్డారు. పిచ్ కూడా బ్యాటింగ్కు ఏమీ అనుకూలంగా లేదు. ఎస్ఆర్హెచ్ యొక్క ప్రధాన బలం బ్యాటింగే కావడంతో దానిని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్కు అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ను తయారు చేశారో ఏమో ముంబై వాళ్ళు. ఈ పిచ్ పైన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు తేలిపోయారని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. అభిషేక్ శర్మ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే క్లాసన్ 37 పరుగులు చేశాడు. ఇక మిగతా వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆల్అౌట్ కాకపోయినప్పటికీ వేగంగా ఆడలేకపోయారు. చాలాసేపు క్రీజులో ఉన్నా తమ సహజ శైలిలో పరుగుల వరదను పారించలేకపోయారు. ఇక ముంబై బౌలర్లలో దాదాపు అందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు తమ సహజ శైలికి భిన్నంగా ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. దీపక్ చాహర్ వేసినటువంటి ఇన్నింగ్స్ తొలి బాల్కే అభిషేక్ శర్మ ఇచ్చినటువంటి క్యాచ్ను విల్ జాక్స్ వదిలేశాడు. అదే ఓవర్లో ట్రావిస్ హెడ్ ఇచ్చినటువంటి కష్టతరమైనటువంటి క్యాచ్ను కర్ణ్ శర్మ వదిలేశాడు. ఆ ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి రెండో ఓవర్లో హెడ్, అభిషేక్ వీరిద్దరూ చెరో 4 కొట్టారు. వీరిద్దరు కూడా అంటే అభిషేక్ శర్మ కానీ ఆ తర్వాత ట్రావిస్ హెడ్ వీరిద్దరు కూడా సహజ శైలిలో ధాటిగా ఆడాలని ప్రయత్నించినప్పటికీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో పరుగులు ధారాళంగా రాలేదు. దీపక్ చాహర్ వేసినటువంటి 3వ ఓవర్లో అభిషేక్ ఇచ్చినటువంటి ఓ క్యాచ్ను కర్ణ్ శర్మ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో కర్ణ్ శర్మ చేతి వేలికి గాయం కావడంతో అతడు మైదానం వీడి వెళ్ళాడు. ఇక ఇన్నింగ్స్ 4వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి బుమ్రా ఆ ఓవర్లో అభిషేక్ కొట్టినటువంటి ఓ 4తో కలిపి 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీపక్ చాహర్ వేసినటువంటి 5వ ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా 3 4లు బాదటంతో స్కోరు వేగం కాస్త పెరిగింది. బుమ్రా వేసినటువంటి 6వ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే రావడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకపోయినప్పటికీ కేవలం 46 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. సో అప్పుడే మనకు అర్థమైపోయింది ఈ పిచ్ పైన బ్యాటింగ్ చేయటము అంత ఈజీ కాదని. ఓవైపు అభిషేక్ శర్మ పరుగుల వేగాన్ని కాస్త పెంచినప్పటికీ మరోవైపు ట్రావిస్ హెడ్ మాత్రము వన్డే తరహాలో బాల్కు ఒక పరుగు చొప్పున రన్స్ తీస్తున్నాడు. అతని టైమింగ్ ఏమాత్రం కుదరడం లేదు. తన సహజ శైలి రిథం ఏమాత్రం కనిపించలేదు ట్రావిస్ హెడ్లో. ఇక హార్దిక్ పాండ్యా వేసినటువంటి 8వ ఓవర్లో ఓ 4 కొట్టినటువంటి అభిషేక్ శర్మ ఆ తర్వాత బంతికే రాజ్ బావాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ 7 4లతోటి 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మనే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. సో అభిషేక్ శర్మ అవుట్ కావడంతో 59 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సో ఇద్దరు కలిసి తొలి వికెట్కు 59 పరుగులు జోడించినప్పటికీ చెప్పుకోదగ్గ వేగంగా పరుగులు చేయలేకపోయారు. స్ట్రైక్ రేటు వారి స్థాయిలో కాకుండా చాలా నార్మల్గా ఉంది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి ఇషాన్ కిషన్ మళ్ళీ దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్నటువంటి ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో కూడా కేవలం 2 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ వేసినటువంటి 9వ ఓవర్లో స్టంపౌట్ అయ్యి పెవిలియన్కు చేరాడు. తొలి మ్యాచ్లో 106 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచినటువంటి ఇషాన్ కిషన్ ఆ తర్వాత మ్యాచ్లలో వరుసగా డకౌట్ 2 పరుగులు 2 పరుగులు 17 పరుగులు 9 పరుగులు 2 పరుగులు చేసి మరి దాదాపుగా సింగిల్ డిజిట్లకే పరిమితం అవుతున్నాడు. సో అలా కొద్ది వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోయింది ఎస్ఆర్హెచ్ టీము. ఇక 4వ స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్కి వచ్చాడు. హార్దిక్ పాండ్యా వేసినటువంటి 10వ ఓవర్లో ట్రావిస్ హెడ్ ఓ భారీ షాట్ ఆడి విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అది నో బాల్ కావడంతో హెడ్ బతికిపోయాడు. కానీ వచ్చినటువంటి ఈ అవకాశాన్ని హెడ్ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. 10 ఓవర్ల పాటు హెడ్ క్రీజ్లో ఉన్నప్పటికీ
అతను అప్పటికే 25 బాల్స్ ఆడినా కూడా ఆ 25 బాల్స్లలో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. అంటే దాదాపు ఇన్నింగ్స్ సగం ఓవర్ల వరకు క్రీజ్లో ఉన్నా కూడా హెడ్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. 2 లైఫ్లు వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేకపోయినటువంటి హెడ్ చివరికి విల్ జాక్స్ వేసినటువంటి 12వ ఓవర్లో స్ట్రైట్గా ఓ భారీ షాట్ కొట్టి మిచెల్ శాంట్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 29 బాల్స్ ఆడినటువంటి ట్రావిస్ హెడ్ 3 4లతోటి 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్కి వచ్చాడు. బౌలర్లందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో పరుగులు రావడం కష్టంగా మారింది. పిచ్ కూడా బ్యాటింగ్కు అంత అనుకూలంగా ఏమీ లేదు. విధ్వంసకర బ్యాటర్లు అందరూ కూడా ఈ పిచ్ పైన తేలిపోయారు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ఈ జంట కూడా ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. బౌండరీలు కూడా చాలా కరువైపోయాయి. ఎప్పుడో కానీ ఓ 4 రావడం లేదు. సో బౌల్ట్ వేసినటువంటి 15వ ఓవర్లో రెండో బంతికి క్లాసెన్ కొట్టినటువంటి 4 తోటి ఎస్ఆర్హెచ్ స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇక టెంట్ బౌల్ట్ వేసినటువంటి 17వ ఓవర్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. అలా ఒక తెలుగు బ్యాటర్ ఒక తెలుగు ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 21 బాల్స్ ఆడినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఒక 4 తోటి కేవలం 19 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో అలా 113 పరుగుల వద్ద 4వ వికెట్ రూపంలో మరి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ కావడం జరిగింది. ఒక దశలో 22 బాల్స్ ఆడి కేవలం 16 పరుగులు చేసినటువంటి హెన్రిచ్ క్లాసెన్ దీపక్ చాహర్ వేసినటువంటి 18వ ఓవర్లో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వరుసగా 6, 4, 4, 6 కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. అయితే 19వ ఓవర్లో తొలి బంతికి బుమ్రా వేసినటువంటి అద్భుతమైనటువంటి యార్కర్కు క్లాసెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28 బాల్స్ ఆడినటువంటి హెన్రిచ్ క్లాసెన్ 3 4లు 2 6లతోటి 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఎస్ఆర్హెచ్ 136 పరుగుల వద్ద హెన్రిచ్ క్లాసెన్ రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది. బుమ్రా వేసినటువంటి ఆ 19వ ఓవర్లో కేవలము 4 పరుగులు మాత్రమే ఇచ్చి క్లాసెన్ను అవుట్ చేశాడు బుమ్రా. ఇక హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అనికేత్ వర్మ 2 6లు, చివరి బాల్కు కమ్మిన్స్ మరో 6 బాదటంతో ఆ చివరి ఓవర్లో 22 పరుగులు రావడంతో ఎస్ఆర్హెచ్ 150 పరుగుల మార్కును దాటగలిగింది. సో 300 లోడింగ్ అని చెప్పేసి అనుకుంటే చివరికి 150 అయినా లోడింగ్ అవుతుందా లేదా అనుకున్న దశలో చివరి ఓవర్లో 150 పరుగుల మార్కును దాటింది ఎస్ఆర్హెచ్. దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో దాదాపు అందరూ కూడా చక్కగా బౌలింగ్ వేశారు. విల్ జాక్స్ 2 వికెట్లు తీస్తే బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా విల్ జాక్స్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 4.7 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది విల్ జాక్స్. ఆ తర్వాత బుమ్రా కూడా అద్భుతమైనటువంటి యార్కర్లను సంధిస్తూ బ్యాటర్ల వేగానికి కళ్ళెం వేశాడు. బుమ్రా ఓవర్కి సగటున 5.2 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక ట్రెంట్ బౌల్ట్ కూడా ఓవర్కి సగటున 7.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసినప్పటికీ హార్దిక్ పాండ్యా కానీ ఆ తర్వాత దీపక్ చహార్ వీళ్ళిద్దరూ ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక మిచెల్ శాంట్నర్ ఒకే ఓవర్ వేసి 8 పరుగులు ఇచ్చాడు. కర్ణ శర్మ గాయపడటంతో అతడు బౌలింగ్ వేయలేదు. ఆ తర్వాత అసలు అతడు మైదానంలోకే దిగలేదు. మొత్తంగా చూసినట్లయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. మరి ఈ లక్ష్యాన్ని ముంబై ఛేదిస్తుందా చెప్పలేం, కష్టమే. ఎందుకంటే పిచ్ యొక్క స్వభావాన్ని చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బ్యాటింగ్ చేసినటువంటి తీరును చూసినట్లయితే 163 పరుగుల విజయ లక్ష్యం అనేది ముంబైకి అంత ఈజీ కాదేమో అని అనిపిస్తుంది. కాకపోతే ముంబై బ్యాటర్లలో ఓ 2 లేదా 3 నిలబడి మరి వేగంగా పరుగులు ఆడితే చెప్పలేము. కానీ మొత్తానికైతే ఇది ఎంఐకి అంత ఈజీ అని అయితే మాత్రం చెప్పలేము. సో మ్యాచ్ మాత్రం 50-50% అని చెప్పాలి. ఎవరైనా ముంబై ఇండియన్ బ్యాటర్లలో రెచ్చిపోయి ఆడితే మాత్రము అది వాళ్ళకి ఈజీగా విజయాన్ని సాధించి పెడుతుంది. లేదా ఎస్ఆర్హెచ్ బౌలర్లు విజృంభిస్తే మరి ఎస్ఆర్హెచ్ కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.